Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలక మండలి ప్రమాణ స్వీకారానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లు చేయడంతో అటు కేశవాపురం గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. అటు ఆలయంలోకి చుచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో భారీగా మోహరించినటువంటి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు కొంతమంది యువకులు కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతామంటూ కూడా ఆందోళన చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో భారీగా మోహరించినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం చేశారు. ఆది నుంచి కూడా పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థాన పాలక మండలి విషయంలో వివాదాలు చెలరేగుతూ వస్తున్నాయి. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచరుడు జమ్ముల రాజశేఖర్కు చైర్మన్ పదవిని కేటాయించినట్లు ప్రచారం జరిగింది. నియామక పత్రాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ గతంలో వెలువరించింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే సీన్ మారిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులకు పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం పాలక మండలిలో చోటు దక్కడంతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమనే పూర్తిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే ముగించేశారు పాలక మండలి సభ్యులు. పాలక మండలి చైర్మన్గా బాలినేని నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రస్తుతం మనకు సమాచారం అయితే ఉంటుంది. దేవాదాయ ధర్మ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇతరత్ర ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళనకారులు కూడా నిరసన చేపట్టారు. ఖచ్చితంగా తమకు అన్యాయం జరిగింది, తమ ఊరిలో వెలిసినటువంటి అమ్మవారు తమ ఊరిలో వెలిసినప్పటికీ తమ గ్రామానికి ఎక్కడ కూడా పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఆందోళన చేపట్టారు కేశవాపురం గ్రామస్తులు. అయితే ఒకవైపు ఈ నిరసన కార్యక్రమం అంతా కొంత కాంగ్రెస్ కార్యకర్తల మధ్యనే జరగడం కొంత విడ్డూరంగా ఉన్నప్పటికీ పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం వద్దే ఒక గందరగోళమైనటువంటి వాతావరణం చెలరడంతో కొంత సాధారణ భక్తులు అయితే ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగియడంతో ఈ రోజు నుంచి పాలక మండలి కమిటీ సభ్యులంతా కూడా పూర్తి స్థాయిలో తమ పదవులు దాదాపు ఏడాది పాటు తమ పదవుల్లో పూర్తి స్థాయిలో కొనసాగుతారని చెప్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. ఇది వీడియోస్ న్యాయతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మా పేరు గంధం నరసింహారావు, గ్రామం కేశవాపురం, పాల్వంచ మండలం. విషయం ఏమనగా ఇటీవల కాలంలో పెద్దమ్మ తల్లి శ్రీ కనకదుర్గ దేవస్థానం ఆలయ కమిటీలో స్థానిక గ్రామాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరడం జరిగింది. మొదటి దఫాలో కాంగ్రెస్ పార్టీలోని వర్గాల్లో ఒక వర్గానికి ఇచ్చి అట్టి విషయంలో మా గ్రామాలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని మా 2 గ్రామాల ప్రజలు అడగడం జరిగింది. అప్పుడు అట్టి కమిటీని రద్దు చేసి రెండో కమిటీని కూడా సిఫార్సు చేసినారు. రెండో కమిటీలో కూడా స్థానిక గ్రామమైన కేశవాపురం గ్రామానికి ఎటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఇట్టి విషయాన్ని సంబంధిత ఎండోమెంట్ అధికారులకు ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది. తదుపరి వారు ప్రమాణ స్వీకారం చేయ క్రమంలో మా 2 గ్రామాల ప్రజలు అడ్డుకున్నందుకు ఆ రోజున ఈవో గారు గమనించి మీకు న్యాయం చేస్తాం, ఏది జరిగినా కూడా పత్రికాముఖంగా తెలియజేసి మరోసారి కమిటీని ఏర్పాటు చేస్తామని అందరి సమక్షంలో మాట ఇచ్చినారు. ఈ విషయం జరిగి సుమారు 1 నెల రోజులు దాటింది, కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఈరోజు అకస్మాత్తుగా రేపు పెద్దమ్మ తల్లి గుడి కమిటీని ఏర్పాటు చేయబోయే క్రమంలో కేవలం నరసింహారావు అనే ఒక పేరును తెరపైకి లేపి నరసింహారావు ఒక్కడే ఈ విషయంలో అడ్డుపడుతున్నాడు. కావున పోలీస్ వారికి మరియు సంబంధిత అధికారులకు నాపై ఫిర్యాదు చేసినారు. నన్ను పోలీసు వారు
రమ్మని పదే పదే ఫోన్లు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా మేము చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, గౌరవ ఉమ్మడి మంత్రివర్యులకు, స్థానిక శాసనసభ్యులు కోననేని సాంబశివరావు గారికి మరియు మన జిల్లా పార్లమెంటు సభ్యులు దయచేసి పార్టీ పరంగా కష్టపడ్డం అయినా మా గుర్తింపు లేదు. అదేవిధంగా స్థానిక గ్రామంగా నాకు కాకపోయినా ఇంకొకరికి అవకాశం కల్పించండి కష్టపడ్డ వాళ్ళకని పదే పదే ప్రాధేయపడ్డాం. అయినా కరికరం లేదు. వీటన్నిటికి తోడు ఆ పెద్దమ్మ తల్లి కూడా వినతిపత్రం సమర్పించాం. ఆ పెద్దమ్మ తల్లి చూడాలి ఏం జరుగుతుందనేది. కానీ రేపు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మా దృష్టికి వచ్చినది. ఇప్పటికైనా పునరాలోచించండి. దేవాలయ అభివృద్ధిలో సుమారు 60 సంవత్సరాల పాటు కష్టించి ఈ దేవాలయ అభివృద్ధికి ఇంత పాటుపడిన గ్రామాలకు కూడా అవకాశం కల్పించాలని ఒక సదుద్దేశంతోనే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పితే ఎటువంటి స్వార్థపూరితమైన వ్యవహారం లేదు. కావున ఇప్పటికైనా మా యొక్క ఆవేదనను గుర్తించుకొని ఈ కమిటీలో స్థానిక గ్రామాలైన మాకు అవకాశం కల్పించాలని, లేని పక్షంలో పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే అంతా పెద్దమ్మ తల్లి చూసుకుంటుందని, ముఖ్యంగా పార్టీ పెద్దలకు, మంత్రివర్యులకు అందరికీ మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.